వెల్కమ్ బ్యాక్. ధనుర్మాసంలో సంక్రాంతి సందర్భంగా కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. గోదాదేవి కళ్యాణం సహా పలు ఉత్సవాలకు వాడపల్లి ఆలయం పెట్టింది పేరు. కోనసీమ జిల్లాలో ప్రత్యేకతను సంతరించుకున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ధనుర్మాసము సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కోనసీమలో తిరుమలగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా కూడా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గోదాదేవి కళ్యాణం సహా పలు ఉత్సవాలకు వాడపల్లి ఆలయం పెట్టింది పేరు. కోనసీమ జిల్లాలోని ఈ ప్రత్యేకమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. అందులోనూ ధనుర్మాసం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అక్కడైతే స్వామివారికి గోదాదేవి కళ్యాణం, అదేవిధంగా అక్కడ ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, కోనసీమ వాడపల్లి పుణ్యక్షేత్రంలో గోదాదేవి రంగనాథుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భోగి సందర్భంగా ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక చింతతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమారు 2000 మంది 2000 జంటలతో ఆరు బయట గోదాదేవి రంగనాథుల వెంకటేశ్వర స్వామి స్వరూపంలో ఉన్న రంగనాథుల కళ్యాణం అయితే మాత్రం అంగరంగ వైభవంగా కూడా ఎంతో వైభవయుతంగా కూడా జరుపుతున్నారు. అందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా, అంటే గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే కోడి పందాలు, జోదాలు గుర్తుకొస్తాయి. కానీ ఈ గోదాదేవి కళ్యాణంతో ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక చింతతో పూర్తిగా కూడా దైవ చింతలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. అసలు గోదాదేవి రంగనాథుల కళ్యాణం విశిష్టత ఏంటి, వాడపల్లి క్షేత్రం స్థల పురాణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అంటే స్వామివారి కళ్యాణం అసలు ఈ రోజే ఎందుకు చేయాలి, అసలు దీని విశిష్టత ఏమిటి? ఓం నమో వెంకటేశాయ. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం. భక్త మహాశులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ ధనుర్మాసంలో భాగంగా అమ్మ గోదాదేవి 30 రోజుల పాటు ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించి స్వామిని అర్చించి తరించి ఈ భోగి రోజున స్వామివారిని కళ్యాణం చేసుకుని స్వామిలో భోగ్యమైపోవడం వల్ల ఈ రోజున భోగి అనేటువంటి పేరు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారికి పూర్వకాలం నుంచి కూడా ఈ యొక్క కళ్యాణం ఆచరించబడుతోంది. అలాగే స్వామివారి మహత్యం ఏంటంటే ఇక్కడ వివాహం కాని యువతి యువకులు ఈ యొక్క గోదా కళ్యాణంలో పాల్గొన్నట్లయితే తప్పనిసరిగా వారికి వివాహం జరుగుతుందనేటువంటిది స్వామివారి యొక్క మహత్యం ఉంది. అందుచేత చాలామంది ప్రతి సంవత్సరం కూడా వందలాది వేలాదిగా ఈ యువతి యువకులు స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని తరించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి వెంకన్నకు ఈ భోగికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ భోగి రోజు ఏ కార్యక్రమాలు చేస్తారు? ఈ యొక్క స్వామివారి యొక్క ఈ భోగి కళ్యాణం సందర్భంగా స్వామివారికి విశేషంగా ప్రతిరోజు కూడా ఈ ధనుర్మాసం నెలల్లో కూడా ఉదయం నుంచి కూడా గోదావరి నదీ జలాలను సంగ్రహించి స్వామివారికి ఆలయంలో అభిషేకాన్ని నిర్వహించి బాలభోగం, నిత్యహోమం, వెంకటేశ్వర లక్ష్మీ హోమం మొదలగు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఈ యొక్క భక్తుల యొక్క దర్శనాది కార్యక్రమాలతోటి విశేషంగా ఈ 4 రోజులు కూడా జరపబడుతుంది. తీర్థప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. అందుచేత అందరూ కూడా ఈ యొక్క స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఆరు బయట చాలా అందంగా అందరికీ చూసే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు. ఏ విధంగా చేస్తారు? ఈరోజు ఈ గోదావరి కళ్యాణానికి అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనికి స్థానిక మన డీసీ గారు చక్రధర గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చేసుకుని భక్తులు కూడా రెట్టింపు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ 1500 వస్తే ఈ సంవత్సరం 3000 వచ్చింది. అలాగే ఈ టెంజల్ సెట్స్ అవ్వండి, వచ్చిన భక్తులు కూడా ఎక్కడ అసౌకర్యం లేకుండా భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వారికి ఏ విధంగా అయితే మన దేవస్థానం నుంచి మనం చేయాలో ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మీడియా వారు కూడా ఈ రోజు తెల్లవారి నుంచి కూడా కాదు మొత్తం టోటల్గా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, దీనికి ప్రత్యేకత
అన్నీ కూడా కమిషనర్ అప్రూవల్ మేరకు గత సంవత్సరం గంట మరి 4,500 ఎస్ఎఫ్టీ సిట్టింగ్ పెంచడం జరిగింది. లాస్ట్ ఇయర్లో ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్నీ అధిగమించాం. ఈవేళ చాలా ప్రశాంతంగా, చాలా ఫ్లెక్సిబుల్గా, సౌకర్యవంతంగా కూడా అందరూ కనులారా స్వామిని వీక్షిస్తూ పూజలు చేసుకుంటున్నారు. భక్తులందరూ చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. వీరందరికీ కూడా ఒక వాటర్ బాటిల్, పంచాంగం, పూజా ద్రవ్యాలు, కిట్లు, ప్రసాదాలు అన్నీ కూడా వారు కూర్చున్న చోటుకి ఏ విధంగా తొడతక్కులు లేకుండా అన్ని రకాలు కూడా సేవకుల యొక్క సహకారంతో చేయడం జరిగింది. ఏక షెడ్డు, జర్మన్ షెడ్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పరిస్థితి. అయితే గోదాదేవి రంగనాథుల కళ్యాణం అయితే మాత్రం అత్యంత అద్భుతంగా, అత్యంత వైభవపేతంగా కూడా జరుగుతుంది. సుమారు 2,000 మంది జంటలు అయితే మాత్రం ఇక్కడ కళ్యాణం చేసుకుంటున్నారు. ఈ కళ్యాణం ద్వారా అంటే భోగి రోజు ప్రత్యేకంగా అయితే ఈ కళ్యాణం జరుగుతుందని చెప్పి ఇటు పురోహితులు కావచ్చు, లేకపోతే కార్యనిర్వహణ అధికారి కూడా చక్రధారి కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు.